హలో అండి. వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు మనం క్రిస్పీగా ఉండేటటువంటి ఆనియన్ సమోసాని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అందుకోసం ముందుగా ఒక ప్లేట్లో 1 కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిని ఎలా తయారు చేసుకుంటామో అలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి 1 కప్పు వరకు ఆనియన్ను, ఇంకొక హాఫ్ కప్పు వరకు క్యారెట్ తురుము, ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం సాల్ట్, రుచికి సరిపడా కారం, ఇంకొక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత చపాతీ పిండి తీసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. అలా డివైడ్ చేసుకున్న వాటిని రౌండ్ బాల్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత చపాతీ కర్ర తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ ఎంత వీలైతే అంత పల్చగా తిక్కుకోవాలండి. మరీ మందం వస్తే చపాతీలు క్రిస్పీగా రావు, మెత్తగా వస్తాయి. అందుకనేసి పల్చగా తిక్కుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత చపాతీ అందులో వేసుకొని ఒకసారి జస్ట్ అలా కాల్చుకోవాలి. తర్వాత మిగిలిన చపాతీలన్నిటినీ కూడా అదే విధంగా కాల్చుకోవాలండి. తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి చపాతీ చుట్టూ అంచులు ఉంటాయి కదండి, వాటిని ఇలా కత్తి తీసుకొని కట్ చేసుకోవాలి. నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత మరి మధ్యలోకి ఒకసారి కట్ చేసుకోవాలి. అంతే అండి, చపాతీ షీట్స్ రెడీ అయ్యాయి. ఇలా ఒకసారి షీట్స్ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాలను రెడీ చేసుకోవచ్చండి. తర్వాత ఒక గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా తీసుకొని అందులో వాటర్ పోసి ఇలా థిక్గా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు సమోసా షీట్ తీసుకొని ఒకసారి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని అందులోకి స్టఫ్ ఉంచుకొని, చూసారా, ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత అందులోకి స్టఫ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదండి, వాటిని ఇలా అంచులకి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఇది మొత్తం అతుక్కుంటుందండి, లేదంటే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనేసి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేయడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే సమోసా. చూసారా, మంచి షేప్ వచ్చేసింది. మిగిలిన సమోసాలన్నిటినీ కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరీ ఎక్కువ కాగనివ్వకూడదండి, అలా చేస్తే సమోసా మాడిపోతుంది. లో ఫ్లేమ్ మీద మాత్రమే సమోసాలని కాల్చుకోవాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్ మీద కాలిస్తే క్రిస్పీగా రావండి. అందుకని లో ఫ్లేమ్ మీద మాత్రమే టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో ఉంచుకోవాలి. అంతే అండి, మిగతా సమోసాలని కూడా ఇలా రెడీ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.